ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. మన అంతరంగంలోని అలజడి ఆయన నిత్యత్వ సహవాస ప్రత్యక్షత ద్వారా మరియు సముద్రం అంతటి ఆయన ప్రేమ ద్వారానే సద్దుమనగగలదు. సముద్రం ఉప్పొంగి ఘోషించినా ఏ అపాయం కలగకుండా నేను నీతో పాటు తుఫాను కంటే పైకెగురుతాను. తండ్రి, నీవు తుఫానుకు రాజువు. నేనింకా మౌనంగా ఉండి నీవే దేవుడవని తెలుసుకుంటాను. ఏది మనలను తృప్తిపరచదు. మనం వ్యర్థంగా ఇటు అటు పరిగెడతాం. ఆయన ప్రేమ సముద్రం మాత్రం మనకు అవసరం. మనం ఒక గ్రద్దను అడవికి మాత్రం పరిమితం చేయలేం. దాని స్వభావం ఆకాశంలో ఉన్నంతగా ఎగరడం. మనం క్రొత్త పరలోకం చేరే వరకు పైకి ఎగురుతూ ఉండాలని మనకు ఆజ్ఞాపించబడింది. ప్రార్థన. తండ్రి, నేను నిన్ను నమ్ముచున్నాను. నా జీవిత పరిస్థితులన్నిటిలో నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితంలో వచ్చే తుఫానులకు, వరదలకు పైగా నీతో ఎగురుటకు నాకు నేర్పించు. నీవే నాకు చాలిన దేవుడవని నమ్ముచున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.